నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్. ఈరోజు మనకు చాలామంది మహిళలకి గైనకాలజీకి సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. మరి అసలు గైనకాలజీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఇలాంటి సమస్యలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు అమర్ హాస్పిటల్ నుండి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవి కొడిగంటి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గైనకాలజీ దగ్గరికి ఎప్పుడు సంప్రదించాలి? సో జనరల్గా ఆడవాళ్ళు ఇయర్లీ వన్స్ అనేది గైనక్ చెకప్కి వస్తే మంచిగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకు జనరల్ గైనక్ చెకప్ ఆర్ వెల్ విమెన్ కేర్లో ఏమవుతుందంటే మెయిన్ ఫోకస్ వచ్చేసి ఆడవాళ్ళ ఒక రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద ఫోకస్ చేస్తాము. ఇక్కడ పెల్విక్ ఎగ్జామినేషన్, ప్యాప్ స్మియర్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. దీంతో మనకు ఓవరాల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, జనరల్ వెల్ బీయింగ్ అనేది చూస్తాము విమెన్లో ఈ జనరల్ గైనిక్ చెకప్లో. ప్రధానంగా ఆడవాళ్ళలో ఎలాంటి గైనిక్ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది? సో మెయిన్గా మనకు ఇది చూసినట్టయితే ఇది యూట్రస్, ఓవరీస్, ఫెలోపియన్ ట్యూబ్. ఓకే, సో ఇది మనకు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. ఈ దీంట్లో వచ్చే గైనిక్ సమస్యల్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాము. అంటే టీనేజ్, అడాలసెంట్లో కామన్గా వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్, తర్వాత 30s 40s అంటే 20s అదే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉండే గైనిక్ ఇష్యూస్, తర్వాత మెనోపాజ్ తర్వాత అంటే పోస్ట్ మెనోపాజల్ విమెన్లో వచ్చే గైనిక్ ఇష్యూస్. సో ఇలా సెపరేట్గా మనం డిస్కస్ చేస్తే కొంచెం ఎక్కువగా అవేర్నెస్ అనేది ఉంటుంది. సో టీనేజ్ ఆర్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో వచ్చే హెల్త్ ఇష్యూస్, గైనిక్ ఇష్యూస్ ఏంటంటే మెయిన్గా మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్. ఇక్కడ ఏదైతే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో మెయిన్గా వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము అండ్ 2 to 3 months వరకు పీరియడ్స్ రాకపోవడము, వచ్చినప్పుడు హెవీగా అవ్వడము, ఒక్కొక్కసారి పీరియడ్స్ అనేది పీరియడ్కి మధ్యలో స్పాటింగ్ కానీ బ్లీడింగ్ లాగా అవ్వడము, పీరియడ్స్ అప్పుడు హెవీగా పెయిన్ రావడం అంటే డిస్మెనోరియా అంటాము, అది అవ్వడము. తర్వాత ఇక్కడ ఏదైతే ఓవరీస్ ఉన్నాయో దీంట్లో ఒక్కొక్కసారి మనకు సిస్ అనేది వస్తుంది, ఓవేరియన్ సిస్ అంటాము. ఓకే, తర్వాత పీసీఓఎస్ ఇది నార్మల్ ఓవరీస్ అనమాట. ఇక్కడ ఈ ఓవరీస్లో చిన్న చిన్న సిస్ట్లు అనేది ఏర్పడతాయి. దీని నుంచి మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, అదంతా నెక్స్ట్ దీంట్లో డిస్కస్ చేస్తాను. సో పీసీఓఎస్ సిమ్టమటాలజీ ఉంటుంది. సో అది తర్వాత వెజైనల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే డెఫిషియన్సీస్, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆర్ వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉంటే ఇవి ఇండైరెక్ట్గా మనకు మెన్స్ట్రువల్ సైకిల్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనము కామన్గా చూసే ప్రాబ్లమ్స్, గైనిక్ ఇష్యూస్ టీనేజ్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిప్రొడక్టివ్ ఏజ్లో అంటే 30s 40s 20 late 20s వచ్చే గైనిక్ ఇష్యూస్ మెయిన్ ఏంటంటే వీళ్ళల్లో కూడా మెన్స్ట్రువల్ డిసార్డర్స్ ఉంటాయి. కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్తో పాటు దీనిలో ఏంటంటే ఫైబ్రాయిడ్స్ మెయిన్ కామన్ రీజన్ వచ్చేసి ఒక్కొక్కసారి ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే ఇక్కడ అంతా చూసారా, ఇక్కడ మనకు ఈ యూట్రస్లో చిన్న చిన్న గడ్డల్లాగా ఏర్పడుతుంది. దీని నుంచి పీరియడ్స్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడము, మెన్స్ట్రువల్ క్రాంప్స్, పీరియడ్స్ అప్పుడు హెవీగా పెయిన్ రావడము, పొత్తి కడుపులో నొప్పి రావడము, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో ఒకసారి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు అవ్వడము, ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. దీంతోపాటు ఇంకొక కండిషన్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అంటాము. ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్ లోపల ఏదైతే లైనింగ్ ఉందో దాన్ని ఎండోమెట్రియల్ లైనింగ్ అంటాం, ఎండోమెట్రియం. ఈ టిష్యూ అనేది మనకు యూట్రస్ బయట కనిపిస్తుంది అనమాట. ఇవి చూసారా, ఎండోమెట్రియల్ ప్యాచెస్ అంటాము. పీరియడ్స్ అప్పుడు మామూలుగా ఈ గర్భసంచిలో నుంచి బయటికి వచ్చేస్తుంటుంది మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది. ఒక్కొక్కసారి బ్యాక్ ఫ్లో అంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ నుంచి ఇలా బ్యాక్ ఫ్లో అయిపోయి ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది మనకు కలెక్షన్ అవుతూ ఉంటుంది బయట. సో ఇక్కడ ఓవరీస్లో అవ్వడము, ఇక్కడ మనకు బయట యూట్రస్ బయట అవ్వడము, ఇవన్నీ కలెక్షన్ అవుతుంది ఎండోమెట్రియల్ లైనింగ్. సో యూట్రస్లో కలెక్ట్ అయిపోతే ఇదంతా ఓవరీస్లో కలెక్ట్ అయితే మనకు డార్క్ బ్రౌన్ కలర్ లిక్విడ్ లాగా ఫార్మ్ అవుతుంది సిస్ట్లు ఓవరీస్లో. దాన్ని మనం చాక్లెట్ సిస్ అని కూడా అంటాం. ఈ ఎండోమెట్రియోసిస్ ఇన్ ద ఓవరీని చాక్లెట్ సిస్ ఆఫ్ ద ఓవరీ అని అంటాం. సో దీంట్లో వీళ్ళకి ఏంటంటే కామన్గా క్రానిక్ పెల్విక్ పెయిన్, పొత్తి కడుపులో పెయిన్ ఉండడము,
తర్వాత పీరియడ్స్ అప్పుడు హెవీ పెయిన్ ఉంటుంది, చాలా డిస్మెనోరియా, బ్లీడింగ్ ఉన్నప్పుడు పీరియడ్స్ అప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడము, ఒక్కొక్కసారి సివియర్గా అయితే యూరిన్ మరి మోషన్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు పెయిన్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి ఎండోమెట్రియోసిస్లో. తర్వాత ఇంకొకటి ఈ సిస్ ప్రాబ్లం కూడా ఉంటుంది, మామూలుగా ఓవేరియన్ సిస్. ఇది నార్మల్ ఓవరీ. ఇది ఏదైతే చూస్తున్నామో ఓవరీలో వాటర్ కలెక్షన్ అవ్వడము ఆర్ వేరే పార్ట్స్ అలా ఉండడం నుంచి సిస్ లాగా ఫార్మ్ అవుతుంది ఓవరీస్లో. ఇంకొకటి పీసీఓఎస్ కూడా చూస్తూ ఉంటాము ఈ ఏజ్ గ్రూప్లో. సో ఈ ఓవరీస్లో ఈ ప్రాబ్లము, తర్వాత ఈ ఫెలోపియన్ ట్యూబ్లో కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. దీన్ని మనము ఇదంతా మాస్ లాగా ఉంటుంది, అడ్నెక్సెల్ మాస్ అంటాము. సో అది ప్లస్ ఇంకొకటి వజనల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము. ఇక్కడ సర్విక్స్, ఇది గర్భసంచి ద్వారంని సర్విక్స్ అంటాము. దీంట్లో ఒకసారి పొండు అయిపోతుంది, దాన్ని సర్వైకల్ ఎరోజన్ అంటాము. సో ఆ సిమ్టమ్స్ తోటి వస్తుంటారు, అంటే ఇర్రెగ్యులర్గా ఏదైనా డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ లాగా రావడము దాంతో. అండ్ ఇంకొకటి ఇక్కడ వెజైనా ఎంట్రన్స్ దగ్గర బార్థోలిన్ గ్లాన్స్ అనేది ఉంటుంది, అది ఏదైనా ఇన్ఫెక్ట్ అయితే బార్థోలిన్ సిస్ అంటాము. సో ఇవన్నీ సిమ్టమ్స్ తోటి వస్తూ ఉంటారు ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. తర్వాత పోస్ట్ మెనోపాజల్ విమెన్, అంటే మెనోపాజ్ అయిపోయిన వాళ్ళల్లో ఏదైతే గైనెక్ సమస్యలు ఉంటాయో అది వేరేగా ఉంటాయి. మెనోపాజ్ అంటే ఏంటి, పీరియడ్స్ అనేది యావరేజ్గా ఇది వచ్చేసి మనకు 45 to 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకు మెనోపాజ్ అనేది వస్తుంది. యావరేజ్గా వచ్చేసి 51 to 53 ఇయర్స్. ఓకే, సో వీళ్ళకి 1 year అయిన పీరియడ్స్ రాకపోతే వాళ్ళకు మెనోపాజ్ వచ్చింది అని అర్థం అనమాట. సో దానికంటే ముందు కొంచెం ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవుతాయి, 2 to 3 months ఒకసారి రావడము, ఒక్కొక్కసారి 6 months వన్స్ రావడం అలా అయిపోయి వాళ్ళకు 1 year తర్వాత కంటిన్యూస్గా ఇంకా పీరియడ్స్ అనేది రాదు. సో అలాంటి వాళ్ళకు మెనోపాజ్ వచ్చింది అంటే పోస్ట్ మెనోపాజల్ విమెన్ అని అంటాము. సో ఈ గ్రూప్ ఆఫ్ విమెన్లో మెయిన్గా గైనెక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్మోన్స్ అనేది బాగా తగ్గిపోతాయి. ఈస్ట్రోజన్, మెయిన్ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వలన వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకు మెనోపాజల్ సిమ్టమ్స్ అంటాం కదా, మెయిన్ హార్మోన్స్ అనేది తగ్గిపోతాయి వీళ్ళల్లో. సో మెయిన్ మెనోపాజల్ సిమ్టమ్స్ ఏంటంటే వీళ్ళకు మూడ్ చేంజెస్ ఉంటుంది, ఇరిటబిలిటీ, తర్వాత నిద్ర పట్టకపోవడం, ఇన్సోమ్నియా, తర్వాత వేడి ఆవర్లు, హాట్ ఫ్లషెస్ అనేది, తర్వాత వీళ్ళకు ఏంటంటే తొందరగా అలసిపోవడం, ఎర్లీ ఫటిగ్, ఈజీ ఫటిగబిలిటీ అంటాము, దాది అవ్వడము. తర్వాత ఇంకొకటి వజైనా అనేది అంతా బాగా డ్రై అయిపోతుంది, దాని నుంచి వాళ్ళకి అక్కడ చాలా దురదగా ఉండడము, రిపీటెడ్ తరచుగా వజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడము. ఆ డ్రైనెస్ నుంచి వాళ్ళకు ఆ యూరిన్ పాస్ చేసే ప్లేస్లో కూడా కొంచెం వాళ్ళకు రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము. సో ఇవన్నీ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏవైతే మజిల్స్ అన్నీ ఉంటాయో కింద పెల్విక్ మజిల్స్ బాగా వీక్ అయిపోయి పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ అంటాము, ఏదైతే యూట్రస్ ఉంటుందో జారినట్టు అవుతుంది, అది కిందికి రావడము. ప్లస్ యూరిన్ అనేది ఇన్కాంటినెన్స్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు కొద్దిగా యూరిన్ అనేది బయటికి రావడము. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి క్యాన్సర్స్ అనేది కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ పోస్ట్ మెనోపాజల్ విమెన్లో. సో పోస్ట్ మెనోపాజ్ అయిపోయాక మధ్యలో వాళ్ళకి ఒక్కొక్కసారి బ్లీడింగ్, స్పాటింగ్ అనేది అవుతుంది. సో 80 to 90% ఆఫ్ ద టైమ్స్ ఏదైతే ఈ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, స్పాటింగ్ ఉంటుందో అది నార్మల్, యాజ్ సచ్ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మనము క్యాన్సర్ అనేది లక్షణాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి అంటే డిఎన్సీ చేసి ఆ ఎండోమెట్రియల్ లైనింగ్ లోపల ఏదైతే యూట్రస్లో లైనింగ్ ఉంటుందో దాన్ని టెస్ట్ చేసి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది. సో అది అయితే కంపల్సరీగా మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది నార్మల్లే ఉంటుంది. సో ప్రతి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్, స్పాటింగ్ అంటే క్యాన్సర్ అనేది అయితే ఏమీ ఉండదు. అండ్ ఇంకొకటి మెయిన్గా ఈ పోస్ట్ మెనోపాజల్ విమెన్లో బోన్స్ అనేది బాగా వీక్ అయిపోతాయి, ఆస్టియోపోరోసిస్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ అనేది తగ్గుతూ వస్తుంది కాబట్టి వాళ్ళకు వేరే మెడికల్ ఇష్యూస్ అనేది ఉంటాయి. సో అది కూడా ఓవరాల్గా మనము చూసుకోవాల్సిందే ఉంటుంది. మేడం ఇందాక గైనకాలజీ క్యాన్సర్ అన్నారు, మనం ఇందాక డిస్కస్ చేసాం. సో గైనకాలజీ క్యాన్సర్ యొక్క సంకేతాలు మొదటి దశలో ఎలా గుర్తించవచ్చు? ఈ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ గైనిక్ క్యాన్సర్స్లో మెయిన్గా నేను ఒక 2 to 3 పాయింట్స్ అనేది చెప్తాను ఈచ్
పార్ట్లో. సో అది మనకు జస్ట్ మనం అవేర్నెస్ ఉంటే మనకు చాలా మంచిగా ఇట్ విల్ బి గుడ్ అనేది అని నా అభిప్రాయము. సో మెయిన్గా వచ్చేసి ఇది ఒవేరియన్ క్యాన్సర్. సో ఇది ఓవరీస్ అన్నమాట. ఓకే, సో ఈ ఒవేరియన్ క్యాన్సర్లో ఏమంటే మనకు గ్రోత్ లాగా స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియలీ అది చాలా స్లోగా ఉంటుంది ఏదైతే గ్రోత్ ఉంటుందో ఈ ఓవరీస్లో అంతా. సో మనకు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండి ఎర్లీగా డిటెక్షన్ ఉంటేనే మనము తొందరగా దీనిని ఐడెంటిఫై చేయొచ్చు. సో మామూలుగా మనము ఇది జస్ట్ సైన్స్ ఏదైనా మన బాడీలో చేంజెస్ అవుతూ ఉంటే అప్పుడు ఎలా మనము దీనిని ఐడెంటిఫై చేయాలి అంటే ఈ ఒవేరియన్ క్యాన్సర్లో పొత్తి కడుపులో అంటే లోవర్ అబ్డామినల్ ఫుల్నెస్, బ్లోటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. ప్లస్ వీళ్ళల్లో ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. సో వీళ్ళకు ఆకలి అనేది తగ్గిపోతూ వస్తుంది, ఫుడ్ అనేది సరిగా తీసుకోరు, వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి యూరిన్ మోషన్ అంటే బవల్ బ్లాడర్ హ్యాబిట్స్ అనేది కొంచెం చేంజెస్ ఉంటుంది. కొంచెం ఏదన్నా తర్వాత ఏంటంటే వీళ్ళకి ఈజీగా టైర్డ్ అయిపోవడము, ఎర్లీ ఫటిగబిలిటీ, కొంచెం చేంజెస్ అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. యా, ఈజీగా అలసిపోతున్నాము, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, వెయిట్ లాస్ అవుతున్నాము, ఏదో కడుపులో ఫుల్నెస్ లాగా ఉంది, బ్లోటింగ్ సెన్సేషన్ లాగా ఉంది అన్నప్పుడు కొంచెం తెలుసుకొని గైనెక్ని కన్సల్ట్ అవ్వడం అనేది మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియల్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్ అంటే యూట్రస్ లోపల లైనింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట యూట్రైన్ క్యాన్సర్. సో ఇది స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి ఏంటంటే బ్లీడింగ్ అనేది పోస్ట్ మెనోపాజ్ అయిపోయిన వాళ్ళకు కొంచెం బ్లీడింగ్ లాగా అవ్వడము, స్పాటింగ్ లాగా అవ్వడము, ప్లస్ ఇంకొకటి హెవీగా బ్లీడింగ్ అవుతుంది. మామూలుగా మెనోపాజ్ కాని వాళ్ళలో కూడా ఉంటాయి ఇదంతా. బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వడము, అయిన బ్లీడింగ్ చాలా రోజులు అవ్వడము, అంటే 3 to 4 days అవుతుంది యావరేజ్గా, ఇంకా వాళ్ళకి ఎక్కువగా అవ్వడము. ఓకే, ప్లస్ వచ్చింది హెవీగా ఫ్లో అవ్వడము, పెయిన్ ఉంటుంది పొత్తి కడుపులో, ఇవన్నీ ఉంటాయి ఈ ఎండోమెట్రియల్ కార్సినోమాలో. నెక్స్ట్ వచ్చేసి గర్భసంచి ద్వారం సర్వైకల్ క్యాన్సర్. ఇది సర్విక్స్, గర్భసంచి ద్వారంని సర్విక్స్ అంటాము. ఇక్కడ ఏదైతే క్యాన్సర్ లక్షణాలు ఉంటాయో అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కూడా అంతే, కొంచెం ఇర్రెగ్యులర్గా అంటే డేట్కి మధ్యలో కొంచెము ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ లాగా అవ్వడము. తర్వాత వీళ్ళలో ఏంటంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే ఇంటర్ కోర్స్ తర్వాత ఆర్ ఇంటర్ కోర్స్ అప్పుడు కొంచెం బ్లీడింగ్ అవ్వడం, అది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కలిసాక కొంచెం బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది. సో అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. తర్వాత వీళ్ళల్లో సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ బ్లడ్ స్టెయిన్డ్ డిశ్చార్జ్ అనమాట. కొంచెము వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది, కానీ అది బ్లడ్ స్టెయిన్డ్ ఉండి ఒక్కొక్కసారి ఫౌల్ స్మెల్ అనేది ఉంటుంది. సో అలాంటి డిశ్చార్జెస్ ఏమన్నా ఉంటే చాలా వెంటనే గైనెక్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వెజైనల్ కార్సినోమా. ఇక్కడ వెజైనా ఉంటుంది నెక్స్ట్. ఓకే, ఈ వెజైనాలో ఏదైనా మాస్ లాగా తగులుతుంది, ఏదైనా ఎక్కువ డిశ్చార్జ్ ఉంది అన్నప్పుడు అది కూడా ఒక ఎర్లీ వార్నింగ్ సైన్స్. ఇంకొకటి వల్వా అంటాము. వల్వా అంటే ఎక్స్టర్నల్ ఏదైతే జెనెటేలియా ఉందో అక్కడ ఏదైనా చిన్న అల్సర్ లాగా వచ్చింది, ఏమైనా కలర్ చేంజెస్ అవుతున్నాయి, పర్సిస్టెంట్ ఇచ్చింగ్ ఉంది, అప్పుడు అది కూడా ఒక ఎర్లీ వార్నింగ్ సిగ్నల్ అనమాట. దానిని మనము వెంటనే యూ హ్యావ్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్. ఇంకొకటి క్యాన్సర్స్లో ఏంటంటే రెగ్యులర్ స్క్రీనింగ్ మరి ఎర్లీ డిటెక్షన్ అవుతే మనకు ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అవుట్కమ్ అనేది మంచిగా ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్. అండ్ ఇక్కడ మన అమోర్ హాస్పిటల్లో చాలా రీజనబుల్ ప్రైస్ అంటే చాలా తక్కువ అమౌంట్కి మనకు వెల్ విమెన్ ప్యాకేజ్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ మనకు స్క్రీనింగ్స్ అనేది బాగా జరుగుతాయి. ఆ స్క్రీనింగ్లో మనకు అల్ట్రాసౌండ్, అబ్డామెన్, పెల్విస్, బ్రెస్ట్ స్కాన్, పాప్స్మియర్ అనేది చేస్తాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మనం పాప్స్మియర్ అనేది చేస్తాం. ఓకే, సో ఈ పాప్స్మియర్ once in 3 years చేస్తాం, చేయించుకుంటే బెటర్ అనమాట. సో ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే మనకు ఒక లంప్ అనేది ఉంటుంది బ్రెస్ట్లో. ఓకే, లంప్ అంటే అది పెయిన్ ఏమి ఉండదు. లంప్ ఏదైతే మాస్ ఉందో బ్రెస్ట్లో పెయిన్లెస్ లంప్. ఇంకొకటి నిప్పుల్స్ నుంచి ఒక్కొక్కసారి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది బ్లడ్ స్టెయిన్ ఉండొచ్చు, తర్వాత వాటరీ డిశ్చార్జ్ ఉండొచ్చు. నిప్పుల్స్ దగ్గర ఏదైనా కలర్ మార్పిడి ఉంది, నిప్పుల్స్ అనేది లోపలికి వెళ్ళిపోయినాయి అంటే రిట్రాక్టెడ్ నిప్పుల్స్ అలా
ఉంది, ప్లస్ బ్రెస్ట్ షేప్ కానీ సైజ్ కానీ కాంటూర్ కానీ ఏమన్నా మారింది, బ్రెస్ట్ మీద ఉండే స్కిన్ ఏదన్నా కొంచెం ఫోల్డెడ్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఈ ఆరెంజ్ మీద స్కిన్ ఉంటుంది కదా, ఆరెంజ్ పియూడి ఆరెంజ్ అంటాము. సో అలాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఒక రకంగా ఫోల్డెడ్ లాగా అపియరెన్స్. సో అలాంటి అపియరెన్స్ ఏదన్నా ఉంది, బ్రెస్ట్లో ఏదైనా ఉంటే చేంజెస్ మాత్రం వెంటనే కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఇంకొకటి మనకు రెగ్యులర్గా బ్రెస్ట్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఓకే, పడుకొని చేతులు అనేది పైన పెట్టుకొని ఈ ఫ్లాట్ ఆఫ్ ది హ్యాండ్ నుంచి అన్ని 4 క్వాడ్రంట్స్ అనేది పాల్పేట్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా మాస్ గడ్డలాగా తగులుతుందా ఏంటి అనేది రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే అది అందరూ ఆడవాళ్ళకి అది మంచిగా ఉంటుంది. మేడం, అలాగే ఇప్పుడు స్ట్రెస్, ఫుడ్ హ్యాబిట్స్, అలాగే మన ఉన్న వాతావరణం, ఇవి ఈ పీరియడ్స్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? సో ఇందాక ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో స్ట్రెస్, యాంగ్జైటీ, ఈటింగ్, ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. స్ట్రెస్, యాంగ్జైటీ అనేది మనకు పీరియడ్స్ మీద ఎలా అఫెక్ట్ అవుతుంది అంటే, ఈ స్ట్రెస్ నుంచి మనకు స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ అనేది రిలీజ్ అవుతుంది. దీని నుంచి ఒక ఫైన్ బ్యాలెన్స్ ఉంటుందన్నమాట ఈ హార్మోన్స్ ఈ మెన్స్ట్రువల్ సైకిల్ని మెయింటైన్ చేయడానికి. దాన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ డిస్టర్బెన్స్ నుంచి సైకిల్స్ అనేది అఫెక్ట్ అవుతాయి. సో ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, ద అమౌంట్ ఆఫ్ హౌ యూ మేనేజ్ స్ట్రెస్ అనే దాన్ని బట్టి వాళ్ళకు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వడము, కొందరికైతే 2 to 3 months కూడా డేట్ రాకపోవడము, ఇవన్నీ ఉంటాయి. దాని నుంచి ఇంకొకటి, ఈ పిఎంఎస్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువగా ఎగ్జాజరేట్ అయిపోతుంది. ఏదైతే వాళ్ళకు మూడ్ చేంజెస్ ఉండి ఇరిటబిలిటీ ఫీల్ అవుతారు, ఆర్ కొంచెము బ్రెస్ట్ పెయిన్ లాగా ఉండడము అదైతే ఉంటుందో అది ఎగ్జాజరేట్ అవుతుంది ఈ స్ట్రెస్ నుంచి. అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా పెయిన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతారు. ఓకే. సో వాళ్ళకు కార్బ్ క్రేవింగ్స్ ఎక్కువగా అవ్వడము, సో ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడము, దాని నుంచి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడము, అవన్నీ ఉంటాయి స్ట్రెస్ నుంచి. అండ్ ఇంకొకటి లైఫ్ స్టైల్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడు తింటారో ఎప్పుడు లేస్తారో అన్నీ బికాస్ ఆఫ్ దేర్ వర్క్ కల్చర్ చాలా డిఫరెంట్గా మారిపోయింది. ఓకే, సో వాళ్ళు నైట్ షిఫ్ట్స్ నుంచి డే అంతా పడుకోవడము ఆర్ లేట్గా లేవడము, సో అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ అయిపోయింది. సో ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడము, షుగరీ డ్రింక్స్, కెఫీన్ అనేది ఎక్కువగా కెఫీన్ తీసుకోవడము. సో ఈటింగ్ హ్యాబిట్స్ కూడా బాగా మారిపోవడం వలన సైకిల్స్ అనేది బాగా. అండ్ ఇంకొకటి ఎక్సర్సైజ్, నో ఎక్సర్సైజ్, దాని నుంచి వాళ్ళకు వెయిట్ గెయిన్ అవ్వడము, దాని నుంచి మళ్ళా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి, సో అగైన్ బిగ్ లూప్ లాగా, దాని నుంచి మళ్ళీ వెయిట్ గెయిన్ నుంచి హార్మోన్ ఇంబ్యాలెన్స్, అవన్నీ సైకిల్స్ ఎఫెక్ట్ అవ్వడం ఇదంతా అవుతుంది. మీరు ఇందాక పీసీఓఎస్ అన్నారు. సో పీసీఓఎస్ను నివారించడానికి ఏవైనా సహజమైన పద్ధతులు చెప్తారా? సో పీసీఓఎస్లో ఇక్కడ మనకు మల్టిపుల్, ఇది ఒక పీసీఓఎస్ అంటే ఒక హార్మోనల్ డిసార్డర్ అనమాట. ఈ హార్మోనల్ డిసార్డర్లో మనకు మల్టిపుల్ స్మాల్ ఫాలికల్స్ అనేది ఉంటాయి ఓవరీలో. దీంట్లో మనకు ఏమవుతుందంటే మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, ప్లస్ ఇంకొకటి మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది పీసీఓఎస్లో. దీని నుంచి ఏమవుతుందంటే హార్మోన్స్ అనేది బాగా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడము, ప్లస్ ఇంకొకటి ఎగ్ పెరగదు, రిలీజ్ అవ్వదు, ఫర్టిలిటీ ఇష్యూస్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి వాళ్ళకు ఫుడ్ క్రేవింగ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, దాని నుంచి వెయిట్ గెయిన్ అవ్వడము. అండ్ ఇంకొకటి వీళ్ళకి మేల్ హార్మోన్స్ అండ్ ఎక్కువగా ఉండడం నుంచి మేల్ ప్యాటర్న్ ఆఫ్ గ్రోత్ వస్తుంది. హర్సుటిజం అంటే అప్పర్ లిప్, చిన్లో గ్రోత్ రావడము, తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడము, గొంతు దగ్గర ఎక్కువగా బ్లాక్గా అవ్వడం, అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాము, ఇవన్నీ వస్తూ ఉంటుంది. నేను ఏమైతే సిమ్టమ్స్ ఇవన్నీ చెప్పానో పీసీఓఎస్లో చాలా వరకు రివర్సబుల్. అంటే ఇఫ్ యూ ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్, ఇందాక డయట్ చెప్పాను, ఎక్సర్సైజ్ చేస్తూ మంచి లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తే ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో పీసీఓఎస్వి అన్నీ రివర్సబుల్. సో యూ కెన్ రివర్స్ ఆల్ యువర్ సిమ్టమ్స్ ఆఫ్ పీసీఓఎస్. సో బేసిక్లీ ఫాలో అ హెల్దీ లైఫ్ స్టైల్, exercise regularly 45 minutes per day 5 times a week, sleep properly, drink adequate water, at 3 to 4 liters of water, at least 3 liters of water చేస్తూ ఉంటే పీసీఓఎస్ అనేది న్యాచురల్గా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి హార్మోనల్ టాబ్లెట్స్ ఏ విధంగా పనిచేస్తాయి?
పిల్స్ వలన అదే ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలామంది మంచిగానే టాలరేట్ చేస్తారు ఈ పిల్స్ని. బట్ సమ్ పీపుల్ హూ ఆర్ సెన్సిటివ్ దే హ్యావ్ దీస్ చేంజెస్ విచ్ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. మూడ్ చేంజెస్, కొంచెం వెయిట్ గెయిన్, యాక్నే అనేది అంతా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. బట్ 3 to 6 months అయితే సేఫ్గా వాడచ్చు. కొందరికి లాంగ్ టర్మ్గా వాడాలి పిల్స్ అనుకుంటే వాళ్ళకు ప్రీ ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ ఏవైనా ఉన్నాయి అనేదంతా వాళ్ళ గైనకాలజిస్ట్ డిస్కస్ చేసి ఏమీ లేదు అన్నప్పుడు సేఫ్గా వాడచ్చు, ఏమీ ఉండదు. బట్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈ పిల్స్ వచ్చేసి ఒక్కొక్కసారి బ్లడ్లో గడ్డలు కడుతుంది, డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటాము, ఆర్ పల్మనరీ ఎంబోలిజం, ప్రీ ఎగ్జిస్టింగ్ హైపర్ టెన్షన్, బీపీ ఏదైనా ఉంటే ఎక్కువగా అవ్వడం, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఏమైనా కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుంది. 3 to 6 months అయితే సేఫ్గా వాడచ్చు. మెయిన్గా చాలామంది హెల్దీగా గర్భం దాల్చడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే స్పాంటేనియస్గా హెల్దీగా ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే ఇందాక నేను డిస్కస్ చేశాను. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఒక కపుల్ అదే ప్రెగ్నెన్సీ కోసము రాకముందే వీళ్ళు ఈ 4-5 పాయింట్స్ అనేది నేను చెప్తాను. సో అది పాటిస్తే స్పాంటేనియస్గా అనేది ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మెయిన్ వచ్చేసి దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దర్ డయట్ అనమాట. ఓకే, బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి. మెయిన్గా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, హోమ్ కుక్డ్ మీల్స్, అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. ఓకే, ఏదో క్రేవింగ్స్ అవి ఉంటాయి, సో దట్ వీ క్యాన్ స్టాప్. ఓకే, once in 15 days occasionally that is okay, but maximum try to eat home cooked food. Okay, that I would suggest. కొద్దిగా తీసుకుంటూ ఉండండి. క్వాంటిటీ అనేది ఏదైనా తీసుకోండి, మీకు ఇష్టమైంది తినండి, కానీ క్వాంటిటీ అనేది తక్కువగా ఉండాలి. ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేయండి మీ డయట్లో, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్. ఓకే, సో ఇంకొకటి ప్రాసెస్ ఫుడ్, షుగరీ డ్రింక్స్ తగ్గించాలి. కెఫీన్ ఇంటేక్ ఉంటే తగ్గించండి. 1 or 2 cups of coffee is healthy, but more than that you have to reduce. స్మోకింగ్, ఆల్కహాల్ ఏదన్నా ఉంటే అది స్టాప్ చేయాలి. ఓకే, అండ్ ఇంకొకటి ఎక్సర్సైజ్, వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కన్సీవ్ 45 minutes per day 5 times a week. అండ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, 6 to 7 hours ఆఫ్ స్లీప్. తర్వాత ఇంకొకటి స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. అండ్ స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకోగలగాలి. ప్రతిదానికి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే ఈ కార్టిజోల్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, మళ్ళీ అగైన్ సైకిల్స్ ఎఫెక్ట్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఓవ్యులేషన్ టైం, అది మనకు ఎగ్ అనేది మనకు 12th to 14th day అనేది పెరుగుతుంది. సో ఒక 4-5 days ముందర, 4-5 days తర్వాత, అంటే day 10 నుంచి day 20 వరకు ఆ టైంలో డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్ కలుస్తూ ఉంటే స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలామందికి ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చాలామందికి డౌట్ ఉంది. ఒకసారి వాళ్ళకి క్లారిఫై చేయండి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది దేనికి వస్తుంది అదంతా నేను ఇందాకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మీకు ఏదన్నా అలాంటి పీరియడ్స్ ప్రాబ్లం ఉంది అంటే కన్సల్ట్ అవ్వండి, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. దేనికి వస్తూ ఉంది, అండర్లైన్ ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ కనుక్కొని సో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది అందిస్తాము. యాజ్ సచ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏది ఇష్యూస్ ఉండవు. స్కాన్ చేస్తాము, అన్నీ నార్మల్లే ఉంటుంది. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో అన్నీ నార్మల్లే ఉంటుంది. సో మెయిన్ వాళ్ళకు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చెప్తాం. సో వర్క్ ప్లేస్లో కానీ పర్సనల్లో కానీ స్ట్రెస్ని మేనేజ్ చేస్తూ ఉండాలి, కానీ అడిక్వేట్ స్లీప్ ఉండాలి. సో అవన్నీ మనము గైడ్ చేస్తూ ఉంటాము. దాని పరంగా చూసుకుంటే వాళ్ళకు సెట్ అయిపోతుంది పీరియడ్స్ యూజువలీ. డాక్టర్ గారు, గర్భధారణలో సాధారణంగా ఉండే అపోహల గురించి. సో ఇక్కడ ఫర్టిలిటీ మిత్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఒక 4-5 మిత్స్ అనేది ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్ టు క్లియర్ ఆల్ దోస్. సో మామూలుగా ఏంటంటే ఒక ఇన్ఫర్టైల్ కపుల్ వస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లం అనేది ఆడవాళ్ళల్లోనే ఉంది అనుకుంటారు. బట్ 40 to 50% ఆఫ్ ద టైమ్స్ మేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇద్దరు రావాలి. మనం ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఆడవాళ్ళు వెళ్ళడము, ఫస్ట్ నేను స్కాన్, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, నాది అయిపోయినాక వస్తాను అన్నారు మా హస్బెండ్ అంటారు. సో అలా కాదు, ట్రీట్మెంట్కి వెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి వెళ్ళాలి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ లైక్ 50-50. ఓకే, ఇంకొకటి మనకు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడితే ఇన్ఫర్టిలిటీ వస్తుంది అంటారు. సో అది ఒక పెద్ద అపోహనే. ఇంకొకటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే IVF, వాళ్ళకి అదేంటో కామన్ జనరల్ టాక్ అది.
ఫర్టిలిటీ ట్రీట్మెంట్ వెళ్తే వాళ్ళు ఫస్ట్ ఐవీఎఫ్ చెప్తారు. సో అలా ఏమీ ఉండదు. సో ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేసి వాళ్ళకు అవసరమైన లైఫ్ స్టైల్ చేంజెస్, ఎగ్ పెరగడానికి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం అవి, ఆర్ ఏది ఫెయిల్ అయితే అవి ఇంకా అవ్వట్లేదు అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం IUI, ఆ ప్రాసెస్ ఫెయిల్ అయితే నెక్స్ట్ IVF. ఓకే, స్టార్టింగ్ IVF అనేది ఎవరు సజెస్ట్ చెయ్యరు. అండ్ ఇంకొకటి మేల్స్లో ఫ్రీక్వెంట్ ఇజాకులేషన్స్ ఆర్ మాస్టర్బేషన్స్ నుంచి మేల్ ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది అని అనుకుంటారు, అది ఒక అపోహనే. అండ్ ఇంకా ఇందాకే డిస్కస్ చేశాను, ఎగ్ అనేది మనకు డే 8 నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది, డే 12 to day 14 అనేది ఓవ్యులేషన్ అవుతుంది. సో యూజువలీ కపుల్ వచ్చేసి చెప్తూ ఉంటారు, మేడం ఓవ్యులేషన్ టైంలో 12, 13, 14 days వీ హ్యాడ్ ఇంటర్కోర్స్, బట్ ఇంకా మేము కన్సీవ్ అవ్వలేకపోతున్నాము. ఒక్కొక్కసారి వాళ్ళకు ఎర్లీగా ఓవ్యులేట్ అవ్వచ్చు ఆర్ లేట్గా ఓవ్యులేట్ అవ్వచ్చు. సో యూజువలీ డే 10 to day 20 వరకు ఉంటుంది సైకిల్ అనేది. సో అదొక పెద్ద అపోహ, డే 12, 13 అదే రోజు కలుస్తాము, సో అలా అంటుంటారు. సో అది కాదు. అండ్ ఇంకొకటి ఏదో ఆ టైంలో ఓవ్యులేషన్ టైంలో కలిసాక కాలు పైకి ఎత్తి పడుకోవడము అలాంటివి అదంతా ఏమీ లేదు. బికాజ్ జస్ట్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు ఇక్కడ డిపాజిట్ అవుతుంది అనమాట సిమెన్. సో విదిన్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ అది యూట్రస్లోకి వెళ్ళిపోతుంది. సో అంతసేపు హాఫ్ అన్ అవర్ 15-20 minutes కాలు ఎత్తి పడుకోవడం అనేది అవసరం లేదు. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు గైనిక్ సమస్యల గురించి. థ్యాంక్ యూ. ఫైన్. సో చూసారు కదండి, ఇది ఇవాళ హెల్త్ కేర్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.